అందరికీ నమస్కారం. ఇది ఒక ప్రాచీన కాలంలో జరిగిన గొప్ప కథ, తిరుమల అని ఎలా పిలువబడింది. తిరుమల అనే పేరు వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. అనాది కాలంలో ఒకసారి భూమి మీద అధర్మం పెరిగిపోయింది. దేవతలు చాలా కలవరపడ్డారు. వారు భగవంతుడైన మహావిష్ణువును ఆశ్రయించారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక ప్రత్యక్ష అవతారంగా భూమిపై అవతరిస్తానని చెప్పాడు. విష్ణువు కొలువై ఉండే స్థలంగా ఒక పవిత్రమైన పర్వతాన్ని ఎంచుకున్నాడు. అది శేషాద్రి పర్వతం. అప్పటి నుంచి ఆ పర్వతం పుణ్యభూమిగా మారింది. ఆ ప్రాంతంలో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అనే త్రిదేవులు కలిసి శ్రీనివాసుని సేవలో ఉండేవారు. ఒక రోజు విష్ణుమూర్తి తపస్సు చేసేందుకు శేషాద్రిపై తిష్టవేశాడు. అక్కడ ఆయనను త్యాగంతో, భక్తితో నారదుడు పలకరించాడు. ఆ సమయంలో నారదుడు ఇలా అన్నాడు: ఈ పర్వతం భూమిలో తిరు దేవి మహిమను కలిగి ఉంది. ఇది మల పర్వత రూపంలో ఉంది. కాబట్టి ఇది తిరు మలగా పిలవబడాలి. అలా ఆ పర్వతాన్ని తిరుమల అని నామకరణం చేశారు. అంతేకాదు, తిరుమలలో శ్రీనివాసుడు అలంకారంగా కొలువై ఉండడంతో అక్కడ దేవాలయం ఏర్పడింది. కాలక్రమంలో ఇది భక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా మారింది. తిరుమల అనే పేరు విశ్వంలో వ్యాపించి అది భక్తి శ్రద్ధలతో నిండిన స్థలంగా నిలిచిపోయింది. ఇప్పటికీ యుగయుగాలుగా శ్రీనివాసుని మహిమను ప్రతిధ్వనిస్తూ భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలతో మళ్ళీ త్వరలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.